ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలొక స్వరం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. న్యాయాధిపతులు 4వ అధ్యాయం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనం అందరికి కలిసి చదువుకుంటారు. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లపీదోతుకును భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలం మీ పాద సాన్నిధ్యంలో చేరువచ్చి మీ మహత్యాన్ని గూర్చి, మీ గొప్పతనాన్ని గూర్చి, మీ పరాక్రమను గూర్చి, ఆశ్చర్య కార్యాలను గూర్చి వెల్లడి చేయుటకై, మహిమపరచుటకై, స్తుతించుటకై ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా రక్షణ కొరకై మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, శిలువలో మీ త్యాగ సహితమైన మరణాన్ని బట్టి వందనములు. అంత మాత్రమే కాదు, అపవాది చేతిలో ఉన్న మమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేసిన విధానాన్ని బట్టి కూడా మిమ్మల్ని ఎంతో స్తుతిస్తుంటున్నాను. నిరంతరము మీ కాపుదలలో, భద్రతలో మీరు మమ్మల్ని ఉంచి, మా మంచి కాపరిగా మీరు మమ్మను కాపాడుతున్న విధానం బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఒకసారి మధ్యాహ్న కాల సమయంలో మీ బలను సమీపించకపోవడం, వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవటానికి మీరు ఇస్తున్న చక్కటి అవకాశాన్ని బట్టి వందనములు. మాతో నేరుగా మాట్లాడుతున్నాము. మెలనైన తేటైన మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. కేవలం వాక్యం వినివారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారంగా కాక, వాక్యానుసారంగా ప్రవర్తించే వారంగా మేము ఉంటున్నట్లు మీ వాక్యం మా జీవితాలకు అన్వయించుకోవటం మాకు నేర్పించు. అట్లు మమ్మల్ని దినదినం కూడా రూపాంతరపరుస్తూ మీరు ఆకడ కొరకుగా మమ్మల్ని సిద్ధపరచు. మీ వాక్యం సజీవం అనేది, రెండంచుల ఎటువంటి కట్టుకుని కంటే వాడైనది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును సైతం విభజించినంత మట్టుకు దూర్చు. మా హృదయం యొక్క ఆలోచనలు, తలంపులు సైతం పరిశీలించగలిగింది. అట్టి పరిశీలించే వాక్యాన్ని మీరు విడుదల చేయమని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వాధికారి ప్రభు అయినటువంటి మన దేవుడు, ఆయన ఏలుచున్నటువంటి దేవుడు. ఆయన ఏలిక విషయానికి వస్తే కాల పరిమితి లేదు. ఆయన గతంలో ఏలినవాడు, వర్తమాన కాలమున ఏలుచున్నవాడు, భవిష్యత్తులో కూడా ఏలబోతున్నవాడు. అందుకే ఆయనకు కాల పరిమితి లేదు కాబట్టి ఏలుచున్నవాడు అని చెప్తుంది. అంటే గతంలో ఏలుచున్నవాడు, వర్తమానంలో ఏలుచున్నవాడు, భవిష్యత్తులో కూడా ఏలుచున్నవాడే. అతి శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని మన ప్రభు స్థాపించిపోతా ఉన్నాడు. ఆ రాజ్యంలో పౌరులంగా మనం ఉండేటువంటి ఆధిక్యత ప్రభు మనకిచ్చాడు. అందుకే ఫిలిప్పీ 3వ అధ్యాయం 21వ వచనంలో చదువుతాం, మన పౌరసత్వము పరలోకమందున్నది. కనుక పరలోకపు పౌరులుగా ప్రభు మనల్ని చేశాడు. పౌరసత్వం ఇవ్వడం మాత్రమే కాదు, దేవుని ఆశ ఆ రాజ్యంలో ఆయన మహిమను కూడా మనం పంచుకోవాలని కోరుతున్నాడు. కూర్చో. ఆ రాజ్యంలో ఆయన మహిమను కూడా మనం పంచుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రాజ్య మహిమ ప్రభు మనకు అనుగ్రహించేటప్పుడు ఆయన మాత్రం కూడా ఆ విషయంలో సిగ్గుపడడం లేదు.
అయ్యో వీళ్ళతో నా మహిమను పంచుకోవటం, ఇంత అనర్హులేక నా మహిమని ఇవ్వడం అని ఆయన తలంచడం లేదు. రెండవదిగా ఆలోచిస్తే ఆ మహిమను మనకిచ్చే విషయంలో ఆయన ఏమాత్రం అసూయ కూడా పడడం లేదు. ఆయన చాలా సంతోషపడుతున్నాడు ఆ మహిమను మనతో పంచుకునే విషయంలో. ఎంతగా పంచుకోవాలని కోరుతున్నాడంటే సమానంగా తనకున్న మహిమను పంచాలని కోరుతున్నాడు. అందుకే ఆయన మనకు భార్య స్థానాన్ని ప్రభువు మనకిచ్చాడు. స్థానం అనేది మనకు అనుగ్రహించబడింది, కానీ ఆ స్థానాన్ని రుజువుపరుచుకునే బాధ్యత మన మీద ఉంచబడింది. గొర్రెపిల్ల యొక్క భార్యగా మనం ఉండవలసినటువంటి విధానంలో మన జీవితాల్ని మనం ఉంచుకోవాలి. ప్రవేశం అనేది నీవేం కష్టపడింది కాదు, నేను కష్టపడింది కాదు గనక, అది ఉచితమైంది గనక ప్రవేశం అనేది మనందరికీ లభ్యమవుతుంది. గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడిన ప్రతి బిడ్డకు కూడా ఆ రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. కానీ మహిమ ఉచితం కాదు, మహిమ సిద్ధపడే వారికి దొరికేది. భార్య తను తాను సిద్ధపరచుకున్నది కనుక ఆయనకు భార్యగా ఉండున్నట్లుగా, పెళ్లి కుమారుని యొక్క వధువుగా మనం ఉండున్నట్లుగా మన జీవితాలను మనం ఎలా సిద్ధపరచుకోవాలి అనేది మనం ఎరిగిన వారంగా ఉండాలి. అలాగే ఎలాగ ఉండాలి అన్న దానికి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన భక్తి కలిగిన స్త్రీల జీవితాలు మన ముందు ఉంచబడుతున్నాయి. భార్యలుగా వారుండి వారు జీవించినటువంటి విధానం అనేది, ఆ శైలి ఈ దినాన మనం నేర్చుకోవడానికి చక్కటి పాఠాలుగా ఉంచబడింది. 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడినట్లుగా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు రాయబడ్డాయి, వారి జీవిత చరిత్రలు రాయబడ్డాయి. అంచేత వాటిని పరిశీలించినప్పుడు మనం ఎలా ఉండాలి అన్న విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ దిన మన పాఠ్యాంశాన్ని అనుసరించి దెబోరా జీవితాన్ని మనం చూడవచ్చు. సో దెబోరా జీవితాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే అందులో 7 ప్రాముఖ్యమైన గుణలక్షణాలు కనపడతాయి. అందులో ఒక లక్షణాన్ని గురించి ఉదయకాలం చూశాం. దెబోరా అనే మాటకు తేనెటీగ అని అర్థం. సో తేనెటీగలో కనపడేటువంటి శ్రేష్టమైన గుణలక్షణాల గురించి ఉదయకాలం ధ్యానం చేశాం. అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి వీలు కాదు. ఒకవేళ మీకు శ్రద్ధ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో మళ్ళీ మీరు చూడవచ్చు, నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, మన ట్రైన్ అరగంట ఆలస్యంగా నడుస్తూ ఉంది. పాపం మీ పొరపాటు కాదు, నా పొరపాటే. ఉదయకాలం కొంచెం ఎక్కువ సమయం వాళ్ళకి తీసుకోవాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు మిగిలినటువంటి అంశాలను గురించి మనం ధ్యానం చేస్తాం. దెబోరా జీవితంలో కనపడిన శ్రేష్టమైన లక్షణాలు 4వ వచనంలోనే 2 ప్రాముఖ్యమైన సంగతులు ఆమెను గురించి రాయబడుతున్నాయి. ఆ కాలంన లప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. కనుక మొట్టమొదటిగా ఆమె న్యాయాధిపతి, షీఈస్ ది జడ్జ్. విమర్శించి తీర్పు తీర్చే అధికారం కలిగిందిగా ఉన్నది. ఆ కారణం చేత న్యాయ తీర్పు కొరకు దెబోరా చెంతకు వారు వస్తూ వచ్చేవాళ్ళు. పాత నిబంధన కాల ప్రకారంగా న్యాయంగా తీర్పు తీర్చాలి, యథార్థతను అనుసరించి నీతిని అనుసరించి వాళ్ళు తీర్పు తీర్చాలి, లంచం తీసుకోకూడదు వాళ్ళు. కనుక ఇవన్నీ గుణలక్షణాలు న్యాయాధిపతికి ఉండాలని మనం చూడవచ్చు. అప్పుడే సరైన తీర్పు వాళ్ళు ఇవ్వగలరు. వీటన్నిటికంటే విశేషంగా అధికమైన జ్ఞానం వారికి ఉండాలి, విచక్షణ జ్ఞానం అవసరం. 1 రాజులు 3వ అధ్యాయంలో సొలొమోను రాజుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలని కోరితే, నేను ఈ విశాలమైన దేశాన్ని తనిఖీ చేయడానికి, వారికి న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం చాలదు, నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగాడు. సరే, ఇదంతా కూడా పాత నిబంధన కాలం యొక్క చరిత్ర. పాత నిబంధన కాలంలో వారు న్యాయాధిపతులుగా ఉండేవారు, అలాగ ఉండడానికి దేవుడు అనుమతించాడు. క్రొత్త నిబంధనలోనికి వస్తే మనం ఎవ్వరము న్యాయాధిపతులుగా ఉండడానికి అనుమతించడం లేదు.
మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు కలిసి చదువుకుంటాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలో ఉన్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా. చాలా కఠినమైన పదజాలం వాడాడు ఇక్కడ కదా. అసలు మీరు తీర్పు తీర్చొద్దు, జాగ్రత్తగా ఉండండి. మీరు తీర్పు తీర్చినట్లయితే ఏం జరుగుతుందంట? మీరు తీర్పు తీర్చు చొప్పుననే మీకును. ఈ మాట చాలా భయాన్ని గొల్పిస్తుంది. ఏం చేతనంటే మనం ఎవడన్నా అన్నాం అనుకో, రే నువ్వు ఒట్టి పనికిమాలినోడురా అంటే దేవుడు అంట నువ్వే పనికిమాలినోడవని రుజువు చేస్తాడంట. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మీకు తీర్పు తీర్చబడుతుంది. అంచేది ఎవరినైనా ఏదైనా తీర్పు తీర్చి అనడానికి మనం సాహసించకూడదు. నువ్వు తీర్పు తీర్చావా, డెఫినెట్గా దేవుని చేతిలో పడినట్టే. నువ్వు కూడా అట్టోడివే అని రుజువు చేస్తాడు. అంచేత జాగ్రత్తగా ఉండడం మంచిది. రెండవది, ప్రభు ఏమంటున్నాడంటే ఎందుకు తీర్పు తీర్చకూడదు మీరు అనంటే, మీరు ఏ వ్యక్తికైతే తీర్పు తీరుస్తారో, ఏ వ్యక్తినైతే ప్రధాన విషయంలో నువ్వు దోషివని చెప్తావో, అంతకంటే ఎక్కువైన దోషం అనేది నీలో కనపడుతుంది. అందుకే ఏమంటున్నాడు, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివా నీ కంటిలో ఏం చూస్తున్నావు? నువ్వు నలుసును చూస్తున్నావు. ఇది కూడా మళ్ళా మనకు భయాన్ని కల్పించే విషయమే. ఎవరినైనా మనం తీర్పు తీర్చామా, కొంచెంగా తీర్పు తీర్చామా, ఎక్కువైన తీర్పులోనికి మనం దేవుని ఎదుటికి వస్తాం. అంచేత క్రొత్త నిబంధనలో తీర్పు తీర్చే అధికారం అనేది మనకి ఇవ్వబడలేదు. రోమీయులకు రాసిన పత్రిక ఇంకా కాస్త కఠినమైన పదజాలం వాడాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు. ఒకవేళ తీర్పు తీస్తే దేవుడు ఏమంటాడంట మనల్ని, అసలు నువ్వు ఎవరురా తీర్పు తీర్చడానికి అంటాడంట. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవరు? పరుడంటే ఎవరు? ఎక్కడ పరుడంటే ఎవరు? పరుడంటే దేవుడే. మిగిలిన వాళ్ళంతా దేవుని సేవకులు. వాళ్ళంతా నువ్వు ఒకవేళ తీర్పు తీరిస్తే నువ్వేమనుకుంటున్నావు అంటే, వాడు నా సేవకుడు అనుకుంటున్నావు. నిన్ను యజమానుని స్థానంలో పెట్టుకుంటున్నావు. పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి అసలు నువ్వెవడివి? వాడు పడి ఉండుటైనా లేచుటైనా అని యజమానుని పని. పడేటట్టు చూస్తాడా, లేపేటట్టు చూస్తాడా? ఏం రాశాడు అక్కడ? పడి ఉండుటైనను సొంత యజమాని పని, అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలడు. ఇది నీ దృష్టికి వాడు పడిపోయినట్టుగా ఉండవచ్చు, తప్పిపోయినట్టుగా ఉండవచ్చు. అనవసరంగా తీర్పు తీర్చి నువ్వు తీర్పులోనికి రావడం ఎందుకు? రేపొద్దున వాడు ఏసయ్యా కరుణించయ్యా పడిపోయానయ్యా అంటే ఆయన లేపేస్తాడు. నీకంటే చాలా మెరుగైన వ్యక్తిగా చేయవచ్చు. అంచేత దేవుడు మనకు తీర్పు తీర్చేటువంటి అధికారం అనేది ఆయన మనకి ఇవ్వలేదు. మరి అలాగైతే మనం తీర్పరులమా కాదా, జడ్జెస్సా కాదా అంటే జడ్జెస్సే. మరి ఎవరికి తీర్పు తీర్చాలా? 1 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనం. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. సో ప్రతి మనుషుడు ఏం చేయాలి? తన్ను తానే పరీక్షించు. సరే, నువ్వు ఎవరికి జడ్జి? నీకు నువ్వే జడ్జివి. నీకు నువ్వే జడ్జి. పరునికి తీర్పు తీర్చే విషయంలో ఎంత నిశితంగా వాడి బలహీనతలు పరిశీలిస్తావో అంతకంటే ఎక్కువగా నిన్ను నీవు స్వయం విమర్శ చేసుకోవాలి.
అంతకంటే ఎక్కువగా స్వయం విమర్శ చేసుకోవాలి. దేవుడు మనకు హృదయం ఇచ్చాడు. ఈ హృదయంలో ఒక మనస్సాక్షిని పెట్టాడు. మనం తప్పు చేసినప్పుడంతా ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? జడ్జి చేస్తుంది. మీరు ఇంగ్లీష్ డిక్షనరీలో చూడండి, కాన్షియన్స్ అనే మాటకు అర్థం ఏంటంటే ఇన్నర్ జడ్జ్ అని రాయబడి ఇంగ్లీష్ డిక్షనరీలో. ఇన్నర్ జడ్జ్ అని. సో అంతరంగపు తీర్పరి. అందుకే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో చెప్తాడు, మీ హృదయాలు ఏ ఏ విషయంలో మీ మీద దోషారోపణ చేయునో. సో ఈ హృదయం ఏం చేస్తుందంటే మన మీద దోషారోపణ చేస్తుంది. ఆయా విషయాల్లో దేవుని ఎదుట మనల్ని మనం సమ్మతిపరచుకోవాలి, సరి చేసుకోవాలి. సరైన జడ్జిగా ఉండు. స్వయం విమర్శ చేసుకునే విషయంలో నిశ్చితంగా మన జీవితాలను మనం పరిశీలించుకోవాలి, చూసుకోవాలి. ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ బలహీనంగా ఉన్నాం. ఒకవేళ ఈ విషయంలో నువ్వు యథార్థవంతుడు అయితే, నిన్ను నువ్వు స్వయం విమర్శ చేసుకునే విషయంలో నువ్వు చాలా కఠినంగా ఉంటే, ఇతరులను విమర్శించే విషయంలో ఏం మాత్రం సాహసం చేయవు. ఎందుకో తెలుసా? వాళ్ళకంటే ఎక్కువైన బలహీనతలు మనలోనే మనకు కనపడతాయి. నేనే సరిగా లేనప్పుడు ఇంకోళ్ళని ఏమంటాను చెప్పండి? నేనే బలహీనంగా ఉన్నప్పుడు ఇంకొకరిని ఏమని విమర్శించగలను? అయితే విచారకరమైన సంగతి ఏంటంటే మన హృదయము పర్ఫెక్ట్గా ఉండదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుంటాం. 3-4 వచనాలు. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. ఆయనను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ఏం చేయాలి చెప్పండి? ఈ లోయర్ కోర్టులో సరిగా న్యాయం తీర్చబడదు. ఏ లోయర్ కోర్టు? మన హార్ట్ అనే ఈ లోయర్ కోర్టు దగ్గర సరిగా న్యాయం తీర్చబడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ హార్ట్ మనల్ని డిసీవ్ చేస్తుంది. ఏం పర్వాలేదు, శుభ్రంగా ఉన్నావు నువ్వు అంటది. అది అసలు ఏం తప్పు చేసావని నువ్వు కదా. కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు మనల్ని మనం ఎంత సమర్థించుకుంటుంటాము. అసలు నీది తప్పే లేదు, నువ్వు చాలా న్యాయంగా ఉన్నావు, నువ్వు చాలా కరెక్ట్గా ఉన్నావు, అంత వాడే అని మన హృదయం మనల్ని కొన్నిసార్లు మోసగిస్తూ ఉంటుంది. అందుకే పౌలు రాస్తా ఉన్నాడు, అట్లా నన్ను నేను కూడా విమర్శించుకోవడం వల్ల కూడా నేను నీతిమంతుడిగా ఎంచబడతానని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నా హార్ట్ నన్ను డిసీవ్ చేస్తూ ఉంది. కొన్ని విషయాల్లో నా హృదయం నా మీద దోషారోపణ చేస్తూ ఉంది, కానీ కొన్నింటిని కవర్ చేస్తూ ఉంది. అట్లా నన్ను డిసీవ్ చేస్తూ ఉంది. అంచేత నా విమర్శకుడుగా, నా తీర్పరిగా నా ప్రభు ఉంటేనే మంచిది. నన్ను విమర్శించువాడు నా ప్రభు అంటే మంచిది. నా ప్రభు చాలా చక్కగా విమర్శిస్తాడు. ఆయన యథార్థవంతుడు, నీతి గలవాడు, పక్షపాతం లేనటువంటి వాడు, నిశ్చయంగా నిశ్చితంగా నన్ను పరిశీలించగలిగిన వాడు, యథార్థంగా నేను ఏమై ఉన్నానో అన్న విషయాన్ని చెప్పగలిగిన వాడు. కనుక ఆయన చెంతకు రావాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే. ఇప్పుడు వాక్యమైన దేవుడే మనల్ని పరిశీలించేవాడు. అందుకే హెబ్రీ 4:12-13 వచనాల్లో మనం చదువుతాం, దేవుని వాక్యం సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడి అయినది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు, హృదయం యొక్క ఆలోచనలను తలంపులను సైతం శోధించుచున్నది. 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక మన కీళ్లలో దాచుకున్న పాపాన్ని కూడా తేటగా చూడగలడు. అంచేత ఆయన చేత విమర్శించబడ్డం, దేవుని వాక్యం చేత విమర్శించబడ్డం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. ఇది ఆ రీతిగా మనల్ని మనం విమర్శ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. బీ రైట్ జడ్జ్, సరి అయిన తీర్పరిగా ఉండు. ఎవరినో మనం మోసగించడం కాదు. మనల్ని మనం సరిగా విమర్శించుకోకపోతే నష్టం మనమే కొని తెచ్చుకుంటాం, తీర్పులోనికి వస్తాం.
లోకంతో పాటు మనకు తీర్పు లేదు కాబట్టి మనల్ని మనం విమర్శించుకునేటువంటి ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. 139వ కీర్తన 23-24 వచనంలో దావీదు భక్తుడు అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. సో ఈ యాటిట్యూడ్లో మనం ఎప్పుడూ ఉండాలి. విమర్శించుకునేటువంటి ధోరణిలో మనం ఎప్పుడు ఉండాలి. మనకున్నంత చెడ్డ లక్షణం ఏంటంటే ఎంతసేపు ఎదుటివాణ్ణి విమర్శిస్తామే కానీ, ఎదుటివాణి జీవితాన్ని మనం పరిశీలిస్తామే కానీ, ఎదుటివానికి తీర్పు తీర్చేదానికే 3 అడుగులు ముందుకెళ్తాం కానీ స్వయం విమర్శ చేసుకునే విషయంలో జాగ్రత్త పడం. అందుకే మనల్ని మనం నష్టపరుచుకునే వాళ్ళం ఉంటాం. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారని చెప్పి. ఆత్మీయమైన జీవితంలో నష్టపోకుండా ఉన్నట్లుగా మనల్ని మనం విమర్శ చేసుకునేటువంటి సరి అయిన న్యాయాధిపతులుగా మనం ముందుగాక. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనంలో మరొక మాట కూడా అక్కడ రాయబడుతుంది. ఆమె ప్రవక్తి అని రాయబడింది. షీ వాజ్ ఎ ప్రాఫెటెస్, ప్రవక్తిగా ఉండింది. సో ప్రవక్తి అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే, 1 సమూయేలు 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. 1 సమూయేలు 9:9లో పూర్వం ప్రవక్తలని పిలువబడేవారు దీర్ఘదర్శులు అని పిలువబడేవారు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే సీయర్ అని, చూడగలిగిన వాడు. ఏమి చూడగలిగిన వాడు అంటే భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంగతులను చూడగలిగినటువంటి వాడు. సో విశ్వాసులమైనటువంటి మనం అందరం కూడా ప్రవక్తల్లాగా ఉండాలి. మీకు ఒక ప్రశ్న రావచ్చు, అందరూ ప్రవక్తలా అని అంటే, ప్రవక్త యొక్క గుణలక్షణం అనేది అందరికీ ఉండాల్సిందే. చూడండి, ఒక సందర్భంలో మోషే ఏమంటాడో సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25 నుంచి 29 వచనాలు. 25 నుంచి 29 వచనాలు కలిసి చదువుకుంటాం. 25 నుంచి 29 వచనాలు చదవండి. యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి, అతని మీదకి వచ్చిన ఆత్మలో పాలు 70 పెద్దల మీద ఉంచును. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచింపలేదు. ఆ మనుషుల్లో 2 పాలెంలో నిలిచి ఉండరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మెదాదు. వారి మీద ఆత్మ నిలిచుండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండ్రి. వారు గుడారంనకు వెళ్ళక తమ పాలెంలోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనస్తుడు మోషే ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చి, ఎల్దాదు మేధాదులు పాలెంలో ప్రవచించున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడైన మోషేకు పరిచారకుడైన యెహోషువ లేచి, యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తం నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో చెప్పాను. మోషే నేను ఈ బరువు మోయలేను అని చెప్పినప్పుడు ఒక 70 మందిని ఏర్పాటు చేశాడు. ఆ లిస్టులో 2 ఉన్నారు, కానీ వీళ్ళు అక్కడ ప్రజెంట్ కాలేదు, వాళ్ళ గుడారాల్లోనే ఉండిపోయినారు. ప్రవచించాల్సి వచ్చిన వాళ్ళు కూడా ప్రవచిస్తూ ఉంటే ఒక యవనస్తుడు చూసి, అరే వీళ్ళు ప్రవచించకూడదే, వీళ్ళు ప్రవచిస్తున్నారేంటి అని పరిగెట్టుకుంటూ వచ్చి మోషేకు కంప్లైంట్ చేశాడు. మోషే కంప్లైంట్ చేస్తే మోషే పక్కనే ఉన్నటువంటి సెకండ్ జనరల్ యెహోషువకు చాలా కోపం వచ్చింది. ఏంటి ప్రభువా, ఏంటి మౌనంగా ఉంటావేంటి, వాళ్ళు ప్రవచిస్తామంటే నోరు మూసుకోమని చెప్పు, నిషేధించండి అని అంటే, అప్పుడు మోషే చెప్తున్న మాట ఎంత చక్కని మాట వాడాడు చెప్పండి. యెహోవా ప్రజలందరూ కూడా ప్రవక్తలుగా ఉంటే ఎంత బాగుండు, అలాగే దేవుడు ఉంచునుగాక అంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రవక్త వలె ఉండాలి, ప్రవచించగలిగిన వారంగా ఉండాలి, భవిష్యత్తును గూర్చిన సంగతులను గూర్చి ఎరుకగలిగిన వారంగా ఉండాలి. ఇర్మియా 1వ అధ్యాయం, ఇర్మియా 1వ అధ్యాయం
11, 12 వచనాలు కలిసి చదువుకుంటాం. 11, 12 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యిర్మీయా నీకేమి కనపడుచున్నదని సెలవిచ్చును. అందుకు బాదము చెట్టు చువ్వ కనపడుచున్నదని నేననగా, యెహోవా నువ్వు బాగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యం నెరవేరుటకు నేను ఆతురపడుచున్నానని. 13 కూడా చదవండి. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనపడుచున్నదని సెలవేయగా, నేను మసలుచున్న బాణ నాకు కనపడుచున్నది, దాని ముఖం ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చును, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చి. యిర్మీయా ప్రవక్త అయిన తర్వాత ఇప్పుడు ప్రభు యిర్మీయాతో అడుగుతున్నాడు, యిర్మీయా నీకేం కనపడతా ఉంది, నీకేం కనపడుతుంది అనేటువంటి మాట యిర్మీయాకు దేవుడు పెట్టిన పరీక్ష. ఇఫ్ యు ఆర్ ఎ ప్రాఫెట్ యూ షుడ్ సీ. నువ్వు సీయర్గా ఉండాలి కదా, ప్రవక్తగా ఉన్నావు, నువ్వు భవిష్యత్తును చూడగలిగిన వాడై ఉండాలి కదా, నేను చేయబోయే కార్యాలను గురించి నీకు ముందుగానే తెలియాలి కదా, ఏం కనపడుతుంది నీకు అంటే ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా నాకు బాదం చువ్వ కనపడుతుంది. రెండోసారి ప్రభు ప్రత్యక్షమై ఏం కనపడుతుంది నీకు అంటే మసలుచున్న బాణ కనపడతా ఉంది, అది ఉత్తర దిక్కునకు తిరిగి ఉండడాన్ని నాకు కనపడతా ఉంది. అప్పుడు ప్రభు చెప్పాడు, చాలా చక్కగా చూసావు, నిజంగానే చూసావు, అలాగే జరగబోతుంది, నేను చేయబోతున్న కార్యాన్ని నువ్వు ముందుగానే చూస్తున్నావు, మెచ్చుకుంటా ఉన్నాడు. యాజ్ ఎ సీయర్ వీ షుడ్ సీ అవర్ ఫ్యూచర్. ప్రవక్తగా మన భవిష్యత్తును మనం చూడాలి. చూడగలమా? భవిష్యత్తును చూడగలమా? భవిష్యత్తులో జరగబోయే విషయాలను గురించిన ఎరుక మనకు కలుగుతుందా? తప్పక కలుగుతుంది, తప్పక కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది అని అంటే మనం ఆయనతో స్నేహిస్తే, ఆయన స్నేహితులుగా ఉండగలిగితే. ఆదికాండం 18వ అధ్యాయంలో 17వ వచనంలో ప్రభు అబ్రహాముని గురించి చెప్తూ అంటాడు, నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదనా. ఇంకా జరగలేదు, జరగబోతుంది ఆ కార్యము. ఆ కార్యాన్ని గురించి అబ్రహాముకు దేవుడు తెలియచేశాడంట. కారణం ఏంటి? అబ్రహాము దేవుని స్నేహితుడు. మనం ఆయన స్నేహితులుగా ఉంటే ఆయన చేయబోయే కార్యాలను గురించినటువంటి ఎరుక మనకు ముందుగానే ఇస్తాడు. ఒకవేళ అది గాన నీకు తెలిస్తే నీ జీవితం ఎంత క్షేమకరంగా ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. రాబోతున్నటువంటి ప్రమాదాలు తప్పించుకోవటానికి. ఇప్పుడు మనకు తెలుసు కదా, తుఫాను హెచ్చరిక కేంద్రాలు మొన్నే వచ్చిపోయింది. ఏం తుఫాను? నివర్ తుఫాన్. నివర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఒక ప్రకటన వచ్చింది. ఏమని? ఇంకొక 2 తుఫాన్లు కాచుకొని ఉన్నాయి, వాటికి ముందుగానే పేర్లు కూడా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ పేరు తుఫాన్ రాబోతుంది, దాని ప్రభావం ఇలా ఉండబోతుంది, దానివల్ల ఇంత నష్టం జరగబోతుంది, ఇంత వేగంగా గాలులు వీస్తాయని ముందుగానే చెప్పేస్తూ ఉన్నారు, ప్రవచిస్తూ ఉన్నారు. అట్లా తెలుసుకున్న తర్వాత ఎంతమంది జాగ్రత్త పడి తమ ప్రాణాలు కాపాడుకుంటున్నారు, ఎంతమంది జాగ్రత్త పడి తమ ఆస్తిపాస్తుల్ని కాపాడుకుంటున్నారు. దీనంతటికీ కారణం ఏంటంటే ముందుగా జరగబోతున్న సంగతులను గురించినటువంటి ఎరుక. మన ప్రభు మనం ఆ రీతిగా ప్రవక్తల్లాగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేస్తాను. సో అక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, మీరు నాకు స్నేహితులుగా ఉండాలి, దాసులుగా ఉండడం కాదు. ఎందుకంటే జరగబోయే సంగతులన్నీ నేను మీకు తెలియచేస్తాను. కానీ మీరు నాకు ఎప్పుడు స్నేహితులుగా ఉంటారు? నేను ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు చేసిన ఎడల. ఎందుకు అబ్రహాం దేవునికి స్నేహితుడు కాగలిగాడు అంటే అబ్రహాము దేవునికి విధేయుడు. ఎంత కఠినమైన ఆజ్ఞలైనా, దేవుడి నుంచి తనకు వచ్చినటువంటి శాసనాలు ఎంత కఠినమైనవైనా, ఎంత హృదయ విదారకమైనవైనా,
అబ్రహాం లోబడ్డాడు. అందుకే అబ్రహాం దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. ఇది నా ప్రభు కూడా ఏం చెప్తున్నా అంటే, నాకు పక్షపాతం లేదు, మిమ్మును కూడా స్నేహించాలనుకుంటున్నాను, మిమ్మును కూడా నా స్నేహితులుగా పిలుచుకోవాలనుకుంటున్నాను. కానీ ఎప్పుడు మీరు నా స్నేహితులు అవుతారంటే, నా మాట వింటే, నా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే, నేను చెప్పినట్లుగా చేస్తే, నా వాక్యానుసారంగా మీరు ప్రవర్తిస్తే మీరు నాకు స్నేహితులుగా ఉంటారు. అప్పుడు భవిష్యత్తులో జరగబోతున్న విషయాలు కూడా నేను ముందుగానే తెలియచేస్తాను. ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అన్న సంగతులు ముందుగానే తెలియచేస్తాను. అది ఎరగాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మన ప్రవర్తన సరిగా ఉండదు. తొందరపాటుతనం వస్తుంది. పరిస్థితులు అకస్మాత్తుగా మన మీద పడినప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాదు, పజల్ అవుతుంది. ఆ తొందరపాటులో మనం చేయవలసిన విధానంలో చేయకుండా, ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించకుండా వేరుగా ప్రవర్తించడం ద్వారా నష్టాలు కొని తెచ్చుకుంటాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెదకుచున్నారని వారిని అడిగాను. ఆ తర్వాత క్రిందికి వస్తే 10వ వచనం. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. యేసు ప్రభు ప్రవర్తించిన విధానం చూడండి, సీమోను పేతురు ప్రవర్తించిన విధానం. అసలు ముందుగానే చెప్పాడు పాపం. ఎక్కడ? గెస్సెమనే తోటలో శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకగుండి ప్రార్థన చేయండిరా అంటే ఆయన అటు పంపించేది, ఇటు తూగేది. ప్రార్థన చేస్తున్నట్టుగా నటించేది, ఆయన పోగానే మళ్ళీ నిద్రపోయేది. మళ్ళీ ఆయన వచ్చి చూసేసరికి వీళ్ళకి నిద్రపోతుంటే మళ్ళీ మీకు ఒక గడియన్నా మేల్కొండరా, ప్రార్థన చేయండి, సరే సార్ అనేది మళ్ళీ ఆయన పంపించేది, మళ్ళీ నిద్రపోయేది. తగిన ఏర్పాటు లేదు. భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న సంగతుల గురించిన సరైన గ్రహింపు లేదు. సేమ్ సిచ్యుయేషన్స్ అటు యేసుప్రభు వారికి, ఇటు పేతురికి కూడా ఎదుర్కొన్నారు. యేసుప్రభు ఏమో చాలా నిమ్మళంగా ఉన్నాడు. ఆ పట్టుకోపోయే వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతున్నాడు, ఏం ఎతుకుతున్నారు మీరు, ఎవరిని ఎతుకుతున్నారు? చాలా కూల్గా మాట్లాడుతూ. మనమే అయి ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళని చెప్పండి. మాకు తెలిసిపోతే అన్ని సంభవింపబో సంగతులన్నీ మనకు తెలిసి, ఆ పట్టుకుపోయేవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళే అని తెలిస్తే మనం ఏం చెప్పేవాళ్ళని? యేసుప్రభుని ఎతుకుతున్నారా, ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు పొండి అని డైవర్ట్ చేసి ఉండేవాళ్ళం మేము. లేకపోతే మనమే పారిపోయి ఉండేవాళ్ళం మేము ఇంకొక దిక్కునకు. సంభవింపబో సంగతులన్నీ ఎరిగిన వాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఎదురుగా పోయి అడుగుతున్నాడు, ఏం వెతుకుతున్నారు బాబు మీరు అంటే, నజరేయుడైన యేసుని మేము వెతుకుతున్నాం అంటే అప్పటికి గుర్తుపట్టలేదు ఆయన యేసు. నేనేనండి ఆయన. కూల్గా మనమైతే చెప్తామా? కారణం ఏంటంటే సంభవింపబోయే సంగతులన్నీ ఎరిగినవాడు. ఈ పేతురికి ఏం జరుగుతుందో సంగతి తెలియదు. ముందు చెప్తే సరిగా వినలేదు. అంతా ఎక్కడ జరుగుతాయిలేండి అని అన్నోడు ఇప్పుడు అకస్మాత్తుగా సంగతుల మీద పడేసరికి కత్తి తీసి చెవి నరికేశాడు. ఏం చేయాలో తెలియక, పరిస్థితుల మీద పడినప్పుడు ఏం చేయాలో అర్థం కాక, ఈ పొరపాటు చేయడానికి కారణం ఏంటి అనంటే, జరగబోతున్న సంగతులను గూర్చిన ఎరుక లేదు గనక. చాలా పర్యాలు ఆత్మీయమైన జీవితంలో ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసమైన మన జీవితాల్లో ఏ పరిస్థితి అయినా అకస్మాత్తుగా వచ్చింది, నాకు అనుకోకుండా జరిగింది, ప్రమాదవశాత్తు జరిగింది అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ నీ రిలేషన్షిప్ అనేది, నీ బాంధవ్యం అనేది, నీ ఫ్రెండ్షిప్ అనేది ప్రభుతో సరిగా ఉంటే ఆ సంగతులు నీకు చెప్పకుండా ఆయన ఉండడు. ఎలా నేను దాచిపెడతాను నా స్నేహితుడైన అబ్రహాంతో నేను ఈ సంగతులు చెప్పకుండా? దాచపడుతున్నాయా నీకు సంగతులు? గ్రహింపలేకుండా ఉంటున్నావా? భవిష్యత్తుని గురించిన సంగతులు ఏం తెలియడం లేదా? అయితే సరిగా లేవేమో చూసుకో. ఒకసారి ప్రభుత్వ నీ రిలేషన్షిప్ సరిగా లేదేమో చూసుకో. దెబోరా ప్రవక్తినిగా ఉన్నింది, ప్రవచించగలిగిందిగా తాను ఉన్నింది. మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో
అపోస్తలుడైనటువంటి పౌలు ప్రేమను గూర్చినటువంటి ఔన్నత్య స్థితిని వివరించడానికి ఆ అధ్యాయం అంతా కూడా వాడాడు. ఆ అధ్యాయం అంతా వాడిన తర్వాత చివరిలో ఏం చెప్తాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచును, వీటిలో శ్రేష్టమైనది. ఆ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు 14వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరమును. ఏ వరం అపేక్షించాలంట? ప్రవచన వరం. అంటే మీరు విశేషంగా ప్రవక్తలుగా నన్ను చేయమని అడగండి అంటున్నాడు. ప్రవచించేవాళ్ళు ఎవరు? ప్రవక్తలే కదా. ప్రభా నన్ను ప్రవక్తగా చెయ్యి అని అడగండి, ఆ వరం కోరుకోండి అని అంటున్నాడు. ఎందుకు అది కోరుకోవాలి అంటే 3వ వచనంలో చెప్పాడు, క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణీయు కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. రాబోతున్నటువంటి ప్రమాదాల్ని నువ్వు తప్పించుకోవటం మాత్రమే కాకుండా, సంగతులు కూర్చున్న ఎరుక నీకు కలుగటం మాత్రమే కాకుండా, ఇతరుల క్షేమాభివృద్ధి కలిగజేయడానికి, ఇతరులకు హెచ్చరిక చేయడానికి, ఇతరులు ఆదరించబడ్డానికి ప్రవచించే వ్యక్తిగా ఉండాలను. అంటే నువ్వు ఇచ్చే సలహా, నువ్వు ఇతరులకు ఇచ్చేటువంటి ఆదరణ, నువ్వు ఇతరులతో మాట్లాడే మాటలు వాళ్ళకు క్షేమాభివృద్ధిని కలగచేయాలి. నువ్వు మాట్లాడుతున్నది, నువ్వు హెచ్చరిక చేస్తుంది, సోదరుడా నువ్వు ఇలా చేయడం మంచిది కాదు, నీకు దీనివల్ల ఇదిగో ఈ నష్టం వస్తుందని నాకు అనిపిస్తూ ఉంది అని ఒకవేళ నువ్వు చెప్పావనుకో, వాడు ఒకవేళ వినకుండా పోతే అదే నష్టంగానే వాడికి సంభవిస్తే వాడు అర్థం చేసుకుంటాడు, అన్న చెప్పాడు నాకు ముందుగానే, ఇది జరుగుతుందని చెప్పాడు, నిజంగా ఇది జరిగింది. ప్రవచనంలో ఉండేటువంటి విషయం ఇది. అందుచేత దేవుడు తన భక్తుల ద్వారా తెలియచేసేటువంటి మాటలను మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తుఫాను హెచ్చరిక కేంద్రాల వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు ఎంత జాగ్రత్తగా జాలరులు పాటిస్తారో, ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి వారు పాటిస్తారో, దేవుని వాక్య ప్రవచన వాక్యం బయలువెడుతున్నప్పుడు అది ఒకవేళ నిన్ను హెచ్చరిక చేస్తుంటే, నీ బలహీనతను చూపిస్తూ ఉంటే, అంతే విధానంలో తీవ్రంగా దాన్ని తీసుకొని జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడాలి. మోషే అంటున్నాడు, దేవుని బిడ్డలైన వారందరూ కూడా ప్రవక్తలుగా ఉంటే ఎంత బాగుండు, దేవుడు ఆ రీతిగా వారిని చేయునుగాక అంటున్నాడు. అట్టి దైవాత్మ చేత ప్రవచించేటువంటి వరాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. 3వది న్యాయాధిపతులు 4వ అధ్యాయం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి చదువుకుంటాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి చదువుకుంటాం. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అభినోయం కుమారుడైన బారాక్ను పిలువనంపించి అతనితో ఇట్లా, నన్ను నీవు వెళ్ళి నఫ్తాలీల్లోను జబూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను, అతని సైన్యమును, కీషేయును ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, ఇశ్రాయేలీలు అప్పటికే సుమారుగా 20 సంవత్సరాల కాలం పాటు యాబీను పరిపాలనలో దాసులుగా ఉంటూ వచ్చినారు. భయంకరమైన కఠినమైన దాస్యాన్ని అనుభవిస్తూ వచ్చినారు. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, దేవుడు బారాకు అనేటువంటి వ్యక్తికి తాను ప్రత్యక్షమై సెలవిచ్చాడు, మీరు ఈ దాస్యంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, నేను మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పాడు. రా, నేను నిన్ను పంపిస్తానని బారాకుకు దేవుడు సెలవిచ్చాడు. కానీ బారాకు సాహసించలేదు, ఉండిపోయాడు, అలాగనే ఉండిపోయాడు. ధైర్యం చాలలేదు, ప్రభు మాటల మీద తనకు విశ్వాసం అనేది రాలేదు. నా వలన విజయం ఏంటి ఇశ్రాయేలుకి రావటం అని అనుకున్నాడో, ఇది జరిగే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని పరిస్థితుల వైపు చూచాడో మనకు తెలియదు. కానీ బారాకు ఆ రీతిగా బయటికి రావడానికి ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు దెబోరా బారాకును పిలిచి అంటుంది,
బారాకు ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తా ఉన్నావు? దేవుడు చెప్పాడు కదా, దేవుడు సెలవిచ్చాడు కదా, సిసేరాను మన చేతికి అప్పగిస్తానని చెప్పాడు కదా, అలాగే సెలవిచ్చి ఉండలేదా దేవుడు? రా నువ్వు అని బారాకును బాధ్యతలోనికి తీసుకొస్తుంది దెబోరా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అనంటే, దేవుడు సెలవిచ్చిన మాట యందు దెబోరా పూర్తి విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంది. పూర్తి విశ్వాసాన్ని కనపరుస్తుంది. సో అందువల్ల మనం ఏమని చెప్పవచ్చు దెబోరాను? షీఈస్ ది ఉమెన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అని చెప్పవచ్చు. దేవుడు చెప్పే మాటలు ప్రస్తుత కాలానికి మనం ఆలోచిస్తే అవి జరిగేటట్టుగా అనిపించకపోవచ్చు, పరిస్థితులు సహకరించకపోవచ్చు, అసాధ్యంగా పరిస్థితులు కనపడవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభు ఏదైనా సెలవిచ్చాడు అనంటే అది తప్పక జరిగి తీరుతుంది. భూమి ఆకాశం గతించినా గతిస్తాయి, కానీ నా మాటలు ఎంత మాత్రం కూడా గతించవు. ఈ దినాన అట్టి విశ్వాసాన్ని విశ్వాసులమైనటువంటి మనం అభ్యాసం చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు. బారాకుకు ఆ ధైర్యం లేదు, కానీ దెబోరా తను ప్రోత్సహిస్తుంది, ఆ విశ్వాసంలోనికి తను నడిపిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. దీని వాక్యంలో మనం ఏం చదువుతాం? విశ్వాసులమైన మనం ఎలా ఉండాలి? వెలిచూపును బట్టి కాక విశ్వాసం వల్లే మనం నడుచుకోవాలి. చూపును బట్టి కాదు. మనం చూస్తే పరిస్థితులన్నీ కూడా వ్యతిరేక్తంగా మనకు కనపడవచ్చు. చూడండి, ఎందుకు బహుశా బారాకు తను యుద్ధానికి వెళ్ళేదానికి, దేవుని మాటను అనుసరించి యుద్ధానికి వెళ్ళేదానికి తాను సన్నద్ధుడు కాకపోవడానికి ఉన్నటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, 4వ అధ్యాయం 2వ వచనం, యెహోవా హసోర్లో ఏలు కానాన్ రాజు అయిన యాబీను చేతికి వారిని అప్పగించెను. 3వ వచనం, అతడు 900 ఇనప రథములు, అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. వాళ్ళు యాబీను రాజు యొక్క దాస్యంలో ఉన్నారు 20 సంవత్సరాలు. వారిని పరిపాలిస్తున్నటువంటి ఆ యాబీను రాజు, వాడి సైన్యాధిపతి అయినటువంటి సిసేరా, వారు చాలా బలిష్ఠులు, స్ట్రాంగ్ పీపుల్. వాళ్ళ చేతి నుంచి విడిపించబడతాము అన్నటువంటి నిరీక్షణ వారికి లేదు. కనుక వెలిచూపును బట్టి చూస్తే ఇవన్నీ కూడా వారికి వ్యతిరేక్తమైనటువంటి విషయాలే అని మనం చెప్పవచ్చు. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 7వ వచనం, న్యాయాధిపతులు 5వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలు అధిపతులు లేకపోయిరి. అధిపతులు అనంటే లీడర్స్, నాయకులైనటువంటి వారు లేకపోయారు. అంటే నడిపించేవాడు ఎవడు కూడా ఇశ్రాయేలుకు లేరు. 8వ వచనం చివరి భాగం, ఒక్క కేడమే కానీ ఈటయే కానీ కనబడలేదు. పోనీ ఏమైనా ఆయుధాలు ఉన్నాయా యుద్ధం చేద్దానికి అంటే కనీసం ఒక కేడెము కానీ ఈట కానీ వాళ్ళ దగ్గర లేదు. ఎట్లా చేస్తారు యుద్ధం? దేవుడేమో అంటున్నాడు, నువ్వు రా సిసేరాను నీ చేతికి అప్పగిస్తా. వాడికేమో ఇనుప రథాలు ఉండే. ఎన్ని ఇనుప రథాలు ఉన్నాయంట? 900 ఇనుప రథాలు ఉన్నాయి. వాడికి ఉండేటువంటి ఆయుధాలన్నీ ఉన్నాయి. దేవుడేమో పిలుస్తున్నాడు అని నీకు అప్పగిస్తానని. ఓ ఈట లేదు, బలం లేదు. ఎటపోవాలండి యుద్ధానికి? వెలిచూపును బట్టి ఆలోచన చేస్తే పరిస్థితులన్నీ వ్యతిరేకమే, జరిగేదానికి ఆస్కారం అనేది లేదు. కానీ దేవుని మాటలో ఉన్న శక్తి దానికంటే గొప్పదని మనం గుర్తించాలి. నీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు ఏదైనా ప్రామిస్ చేశాడంటే, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉండి అసంభవంగా పరిస్థితులు నీకు కనపడినా అనుమానించకూడదు. నువ్వు నా ప్రభు చెప్పాడు అంతే, ఇది జరిగి తీరుతుంది. ఆ ఫెయిత్ అనేది మనలో మనం ఎక్సర్సైజ్ చేయాలి. దెబోరాలో ఆ విశ్వాసం కనపడుతుంది. బారాకును పిలిచి చెప్తుంది, ఇలా సెలవిచ్చి ఉండలేదా దేవుడు? ఇలా చెప్పాడు కదా, ఎందుకు నువ్వు బయలుదేరావు? దయచేసి రా, ఇదిగో పలానా చోటు నుండి పలానా చోటుని మనుషుల్ని ఒక 10,000 మందిని పోగు చేసుకొని రా. అప్పటికి అంత మారి చెప్పిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు చూడండి. న్యాయాధిపతులు 4వ అధ్యాయం, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం, బారాకు
నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదనే కానీ నువ్వు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో. ఇంత చెప్తుంటే ఏమంటాడు ఆయన? ఒకవేళ ఏ పురుషుడైనా స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళనంటే ఏమంటారు? అట్టండి ఏమంటారండి? కనీసం సిగ్గు అనిపించటం లేదు. అమ్మ నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ వెళ్తాను, కానీ నువ్వు వస్తేనే వెళ్తాను, నేను నీ తోడుంటే వెళ్తా, నీ సహాయం ఉంటే వెళ్తా. ఎంత విచారకరమైన సంగతి. విశ్వాసం అందు ఎంత బలహీనుడో బారాకు చూడండి. అదర్ సైడ్ ఆమె దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆమె విశ్వాసం ఇక్కడ బయటపడుతుంది 9వ వచనంలో. అప్పుడు ఆమె నేను నీతో అగత్యముగా వచ్చేదను. నాకు కూడా భయం వేస్తుందయ్యా, ఏం చేద్దాం అనలేదు. ఎవరు? దెబోరా. ఏమంటుంది చెప్పండి? నీతో అగత్యంగా వస్తాను, నేను నీతో అగత్యంగా వస్తాను. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫెయిత్ గివ్స్ అస్ కరేజ్. విశ్వాసం అనేది మనకు ధైర్యం ఇస్తుంది. చాలా పర్యాలు నాలో విశ్వాసం ఉంది అని చెప్తుంటారు, కానీ గుండె మాత్రం 120 కిలోమీటర్స్ వేగంతో పరిగెడతా ఉంటుంది కదా. ఊరికి కనపడదు, మేకపోతు గాంభీర్యం చూపిస్తుంటాం పైకి, లోపల మాత్రం పరిగెడతా ఉంటాయి కదా. విశ్వాసం కరేజ్ ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది. ఆమె అంటుంది అగత్యంగా వస్తాను నేను నీతో పాటు, పద బయలుదేరదాం అని. అప్పుడు ఒక మాట చెప్పింది, ఒరే బాబు నేను నీతో కానీ వస్తాను, కానీ ఘనత మాత్రం నీకు రాదురా. ఒక స్త్రీ కొట్టేస్తుంది ఆ ఘనత అని. విశ్వాస ప్రదర్శన ద్వారా దేవుడు మనల్ని మహిమపరచాలని కోరుతాడు. ఆయన మాటల మీద మనం ఆధారపడడం ద్వారా, ఆయన మాటల మీద విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రతికూల పరిస్థితుల్లోనైనా పరిస్థితుల వైపు చూడక, వెలుచూపును బట్టి నడుచుకోక, ఆయన మీద ఆధారపడితే, దేవా నువ్వు సెలవిచ్చావు, ఇలా జరిగి తీరుతుంది, నీ మాట ఎందు విశ్వాసం ఉంచుతున్నాను అన్నటువంటి విధానంలోకి వెళ్ళి నువ్వు పోగలిగితే ప్రభు నిన్ను మహింపరచాలని కోరుతున్నాడు. అందుకే చెప్తున్నాను, మహిమ ఉచితంగా వచ్చేది కాదు. మహిమ సంపాదించుకోవాలి, కష్టపడాలి, విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఒక ఆడ మనిషి అయి ఉండి తనేమో అంత ధైర్యంగా దేవుడు సెలవు ఇచ్చాడు కదా, తప్పక జరుగుతుంది, అగత్యంగా వస్తాను అని అంటుంటే ఈయనంటాడు నువ్వు వస్తే కానీ నేను పోను. ఒకసారి మనం పరిశీలించుకుందాం, మన విశ్వాసం ఎట్లా ఉంది? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను సంపూర్ణంగా నమ్ముతున్నామా, ఆధారపడుతున్నామా? మన విశ్వాసాన్ని ప్రూవ్ చేయాలి. విశ్వాసాన్ని కలిగే పరీక్షలు వస్తాయి మన జీవితంలో, వాటిలో ఎదురొడ్డి నిలబడగలగాలి. దేవుని వాక్యానికి నేను విలువిస్తున్నాను, నా ప్రభు మాట ఏంది నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను అన్న విషయాన్ని క్రియాపూర్వకంగా రుజువుపరచాలి. అప్పుడే మహిమ, అప్పుడే మనకు ఆయనతో పాటు వెళ్ళేటువంటి ఆధిక్యత ప్రభు దయచేస్తాడు. 6-7 వచనాలు మరొకసారి చదువుకుంటాను. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 6-7 వచనాలు. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఆమె నఫ్తాలి కెదేశులో నుండి అభినోయం కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నీ వెళ్ళి నఫ్తాలీలలోను జబూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ దగ్గర రప్పించును. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి నీ అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడనే యెహోవా సెలవిచ్చుండలేదా అని దెబోరా చెప్పగా. ఈ 2 వచనాల్లో మరొక విషయం మనకు కనపడుతుంది. విశ్వాసమందు బలహీనుడుగా ఉన్నటువంటి బారాకును దెబోరా ప్రోత్సహిస్తూ ఉంది. షీఈస్ ది ఎంకరేజర్. ఇతరులను ప్రోత్సహించేటువంటి స్వభావం కలిగినటువంటిది. సర్వసాధారణంగా మనమే బలహీనంగా ఉంటాం విశ్వాసంలో, ఇంకా అవతలని ఇంకా కాస్త విశ్వాసలే భ్రష్టులుగా చేస్తుంటాం. అసలే భయపడుతూ కరోనా 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 అని అంటూ ఉంటే ఇక మళ్ళీ ఇంకా చెప్తాం జాగ్రత్తగా ఉండు.
సామాన్యం కాదు. మనం చెప్పాల్సింది. ఆడేదో పాపం బలహీనుడు, విశ్వాసం ముందు ఏం చెప్పాలా? ధైర్యంగా ఉండు, ప్రభు కాపాడుతాడు, ఆయన అనుమతి లేకుండా ఏం జరగదు కదా, తల వెంట్రుకల్లో ఒకటైనా నేల రాలేదు అని చెప్పాడు కదా, నిన్ను కాపాడువాడని నేనే అని చెప్పాడు కదా. లెట్ us ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్. ప్రోత్సహించేదానికి బదులు ఉన్న విశ్వాసం కథ పోగొట్టేసి, ఎవడో చెప్పాడంట, మీలో ఎవడన్నా పిరికోళ్ళు ఉంటే అందరూ నా చుట్టూ వచ్చి పడుకోండి అంటే, అసలు వీడే పిరుకోడు. ఈయనకి భయం వేసి పిరుకోళ్ళు ఎవరన్నా ఉంటే అందరు నా దగ్గర వచ్చి పండుకోండి అంట. అట్లా ఉంటుంది మన విశ్వాసం. దెబోరా తనకున్న విశ్వాసం అనేది తన ధైర్యశాలిగా చేసింది. ఇప్పుడు పిరికివాడైన బారాకును పిలిచి అంటుంది, ఎందుకు భయపడతావు బారాకు? దేవుడు చెప్పాడు కదా, దేవుడు సెలవిచ్చాడు కదా, లెట్ us గో, వెళ్దాము, ప్రోత్సహిస్తావు. దేవుని బిడలమైనటువంటి మనం విశ్వాసంలో బలంగా ఉండాలి. బలహీన విశ్వాసులను బలపరిచే విధానంలో ఉండాలి. మనం ప్రోత్సాహపరచాలి, ఎంకరేజ్ చేయాలి. ఎక్కడో విశ్వాసంలో లోతుల్లో ఉన్నవాడిని బయటికి తీసుకొని రావాలి, పరాక్రమశాలుగా చేయాలి. తర్వాత అధ్యాయంలో కూడా మనకు కనపడతాడు గిద్యోను కదా, గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటూ పిరికోడు, ఎక్కడొచ్చి మిద్యానీలు ఎత్తుకుపోతారు అని భయపడుకుంటా గానుగు చాటు నుండి గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే ఈ దూత వచ్చి పరాక్రమం గల బలాజుడు, సిగ్గు అనిపించుంటుంది గిజ్జానికి, పిరుకోని నన్ను ఏంటంటే మీరు మరీ పరాక్రమం గల బలాజుడు అంటారు. దేవుని ఆశ అది, బలహీనులను పరాక్రమం గల వారిగా చేయాలా, విశ్వాసంలో బలహీనులైనటువంటి వారిని బలవంతులుగా చేయాలా, వీరులుగా చేయాలా, శూరులుగా చేయాలా. విశ్వాస వీరులని పిలువబడుతున్న హెబ్రీ 11లో ఉన్నటువంటి అధ్యాయంలో ఉన్న మనుషులందరూ కూడా మనకంటే అతీతులేం కాదు, మన వంటి స్వభావం గల మనుషులే. వారు ప్రభుని ఆశ్రయించినప్పుడు, ప్రభు ద్వారా కోరుకున్నప్పుడు, ప్రభా మమ్మను బలపరచు అని ప్రార్థించినప్పుడు దేవుడు వారిని బలపరిచాడు, విశ్వాస వీరులుగా చేశాడు. మనం వీరులుగా ఉందాం, అనేకులను వీరులుగా చేద్దాం. బలహీనపరచవద్దు, కృంగిపోయేటట్టుగా చేయవద్దు. 14వ వచనం, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 14వ వచనం. దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినమిదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరిన కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి, దెబోరా అంటుంది, లెమ్ము, ఎందుకు నిశ్చేష్టుడిగా పడి ఉన్నావు? ఎందుకు కార్యాన్ని చేయలేనటువంటి వ్యక్తిలాగా అసమర్థుడిగా ఎందుకుంటావు? కమాన్ అరైజ్, లే, ప్రోత్సహిస్తూ ఉంది తను. విశ్వాసమందు బలహీనుడైనటువంటి ఈ బారాకు ఇప్పుడు దెబోరా చెప్పినటువంటి మాటల్ని బట్టి తనలో కొంచెం ప్రోత్సాహం వచ్చింది, పురుకొల్పు వచ్చింది. బహుశా ఇప్పుడు కూడా బారాకు బలహీనుడిగా ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు. ఎందుచేతనంటే దెబోరా చెప్పినటువంటి కౌంట్, సైన్యం విషయానికి వస్తే ఎంతమంది అండి? 10,000 మందే. కానీ అవతల ఎదుర్కోవాల్సిన శత్రువు చాలా బలిష్ఠుడు. ఇప్పటికైనా బారాకు ఇలా అని ఉండవచ్చు, దెబోరా గారు ఆ సైన్యం ఎంత గొప్పదండి, ఏంటి మరి 10,000 మందిని తీసుకొని రమ్మంటావు, ఎలా సాధ్యం అని ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి బారాకులో విశ్వాసం అనేది వృద్ధి పొందింది. 10,000 మంది అయినా ఐ కెన్ గో, నేను వెళ్ళగలను. దెబోరా ఇచ్చిన ప్రోత్సాహము తనకి ఎంత బలం ఇచ్చిందో విశ్వాసంలో చూడండి. ఆఫ్టర్ ఆల్ 10,000, 10,000 మందేనా, ఎలా యుద్ధం చేస్తావు అని ప్రశ్నించలేదు, రెస్పాండ్ అయ్యాడు బారాకు. నీ ద్వారా ఎవరైనా ఆ రీతిగా బలహీన స్థితిలో ఉన్న విశ్వాసులు బలపరచబడ్డారా, ప్రోత్సహించబడ్డారా, పురికొల్పని వాళ్ళు కలిగిందా?
నిశ్చేష్టులుగా ఉన్నవారు మేల్కొల్పబడ్డారా, లేచారా, ప్రభు కార్యాభివృద్ధి అందు ముందుకు సాగుతున్నారా, కార్యోన్ముఖులు అవుతున్నారా? ఆలోచన చెయ్యి. మనమే పండుకొని ఉంటే ఇంకోళ్ళని ఏం లేపుతాం చెప్పండి? మనమే నిద్రావస్థలో ఉంటే ఇంకోళ్ళకి మేల్కొల్పి ఏమిస్తాం చెప్పండి? విశ్వాసంలో మనమే బలహీనంగా ఉంటే ఇంకొక అవిశ్వాసిని ఏం బలపరుస్తాం చెప్పండి? దెబోరా, షీఈస్ ది ఉమెన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం కలిగింది, తనకున్న కాన్ఫిడెన్స్ తనకు ధైర్యం ఇచ్చింది. ఆ ధైర్యంతో అనేకులను తను ప్రోత్సాహపరచగలిగింది, పురుకొల్పగలిగింది. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. విశ్వాస విషయమై బలహీనుడైన వాణ్ణి చేర్చుకొనుడి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 14వ వచనం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీయుడే. ధైర్యం చెడిన వారికి ధైర్యం తీసుకొని రావాలి. ధైర్యం అంటే విశ్వాసమే. ఇట్ ఈస్ ది సినోనిమ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి పర్యాయ పదం ధైర్యం. ధైర్యం చెడిన వారికి ధైర్యం ఇవ్వండి, బలహీనులకు ఊతం ఇవ్వండి, లేచి నిలబడేటట్టు చేయండి, ప్రభు కార్యాల్లో వాళ్ళు నిమగ్నమయ్యేటట్టుగా చేయండి. అది పౌలు ఇచ్చేటువంటి హెచ్చరిక. మనందరికీ బాగా తెలుసు కదా, రోమాలో పౌలు విమర్శించబడ్డానికి ఆ ఓడలో ప్రయాణమే వెళ్తున్నప్పుడు అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో ముందుగానే చెప్పాడు, ఎందుకో నాకు అనుమానంగా ఉంది, మన ప్రయాణం సరిగా సాగదని చెప్పాడు. అయినా వారు వినలేదు. వారు ప్రయాణాన్ని ప్రారంభించారు, ప్రమాదంలో చిక్కుకున్నారు, తుఫాను వచ్చింది, ఓడ బద్దలైపోతున్న పరిస్థితులు వస్తూ ఉన్నాయి, సామాన్లన్నీ గిరాటేశారు, ఓడను తేలిక చేశారు, వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అయినా కూడా ఫలితం ఏమీ కనపడడం లేదు. చివరికి ప్రాణాల మీద ఆశలు పోగొట్టుకున్నారు, తినడం కూడా మానేశారు, 14 దినాల నుంచి ఉపవాసం ఉంటున్నారు. అప్పుడు పౌలు చెప్తున్న మాట, అయ్యలారా, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నాకు సెలవిచ్చాడు. ఓడకే కానీ ఈ ఓడలో ఉన్న ఏ మనిషిని కూడా నష్టం కలగదని చెప్పాడు. ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు ఉపవాసం ఉంటారు చెప్పండి? కాస్త తినండి, మీకు శక్తి కావాలి. ఏం చేతనంటే మీ ప్రాణాలు దక్కించుకోవడానికి కొన్నిసార్లు మీరు ఈదవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీకు శక్తి కావాలి, దయచేసి తినండి. వారిని ప్రోత్సహించాడు, బలపరిచాడు. వారి ముందు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెను విరిచి వారి ముందు తినడం ప్రారంభించాడు. ధైర్యం తెచ్చుకొని వాళ్ళు కూడా తిన్నారు. ఫలితం ఏమైందో మనకు తెలుసు. బలహీనులైనటువంటి వారిని, విశ్వాసముందు బలహీనులైనటువంటి వారిని ప్రోత్సాహపరచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వారు తమ ప్రాణాలు దక్కించుకోవడానికి, వారు ప్రభు కొరకు నిలబడ్డానికి, ప్రభు పక్షంగా కార్యాలు వాళ్ళు చేయ నిమిత్తమై పురుకొల్పునిచ్చే వ్యక్తిగా, ప్రోత్సాహపరిచే వ్యక్తిగా, ఊతమిచ్చే వ్యక్తిగా నేను ఉండాలి. అందుకొరకు మొదట నువ్వు విశ్వాసమందు బలుడుగా ఉండాలి. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో గోత్రం ఒక్కింటికి పెద్దల్ని పంపాడు వేగు చూడటానికి. 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. కేవలం 2 మాత్రమే, యెహోషువ, కాలేబులు మంచి సమాచారం తెచ్చారు. కానీ ఎవరి మాట విన్నారు ప్రజలు? ఎవరి మాట విన్నారు? మనకున్న నైజం అంతా ఏంటంటే ధైర్యం చెప్పేవాళ్ళ మాట విన్నాం. మనల్ని ఎవడన్నా నిరుత్సాహపరుస్తాడు చూసా, వాడి మాట మనకు చాలా స్వీట్గా ఉంటుంది, తేనె తిన్నట్టే. ఎలా అన్నా జాగ్రత్తగా ఉండన్నా, బయటికి రావద్దన్నా, అస్సలు రావద్దన్నా అని ఎవడని చెప్పాడు అనుకో, ఇక చూడు వాళ్ళ మాట ఎంత స్వీట్గా ఉంటుందో అని చెప్పి, ఏం పర్లేదు బ్రదర్, ధైర్యంగా ఉండండి, మందిరానికి రండి అంటే వీడు ఎవడో నేను రచ్చేదానికే చూస్తున్నాడు అనుకుంటా. ప్రోత్సాహమా, నిరుత్సాహమా?
దేనికి రెస్పాండ్ అవుతున్నావు నువ్వు? ఆ 10 మంది చెప్పినటువంటి మాట వినిచి ఏడవడం మొదలెట్టారు. ఒక్కడా ఇద్దరా? 6 లక్షల మంది ఏడొచ్చుంటే ఎట్టుంటుంది చెప్పండి? చిరాకు పుట్టదు? మన ఇంట్లో పిల్లలు ఒక్కడు ఏడిస్తేనే తిక్కబడుతుంది మనం. నాకైతే మరీ చిరాకు. వాళ్ళు గట్టిగా మాట్లాడితే కూడా ఊరుకోను నేను ఇంట్లో. ఇక 6 లక్షల మంది కీరు బ్యార్ అంటుంటే ఆ మోషేకి ఎంత ఇరిటేషన్ ఉండింటుందో ఆలోచించండి. అంతమంది కీరు బ్యార్ అనడానికి కారకులు ఎవరు? ఈ అవిశ్వాసులు, విశ్వాసం లేనోడు, ధైర్యం లేనోళ్ళు. దేనికి మనం విలువిస్తున్నాం? చివరికి 2 మంది మాట, అంటే ఇద్దరి మాట ప్రజలు వినకుండా వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు చేసిన పని ఏంటి చెప్పండి? వాళ్ళ వస్త్రాలు చింపుకున్నారంట. వాళ్ళ వస్త్రాలు చింపుకున్నారు. అయ్యో అయ్యో, ఎందుకు దేవునికి విరోధంగా మీరు ఇలా ప్రవర్తిస్తారు? యెహోవా మన యందు ఆనందించిన యెడల పాలుతేనులు ప్రవహించి దేశాన్ని ఆయన మనకు స్వాస్థ్యంగా ఇస్తాడు కదా. ఎందుకు నమ్మరు మీరు? ఎందుకు విశ్వసించరు ఆయన మాటలేందో? బట్టలు చింపుకుని ఏడ్చారు వాళ్ళు. 11వ వచనంలోనికి వస్తే 14వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు బాధపడ్డాడు. ఎన్నాళ్ళ వరకు వీరు నన్ను నమ్మకుంటారు? నేను వారి మధ్య చేసిన సూచక్రియలని చూచి కూడా ఎందుకు నమ్మకుండా ఉంటారు వీళ్ళు? మోషే, నువ్వు ఒక్కసారి తప్పుకోయా, వీళ్ళందరినీ తీసిపడేస్తానన్నాడు. పురుకొల్పించే వ్యక్తిగా ఉన్నావా? నిరుత్సాహపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఏ గుంపులో ఉన్నావు నువ్వు? ఎవరికైనా మన మాటలు చెప్పాము అంటే వాళ్ళలో ధైర్యం రావాలి. కూలబడుతున్న వ్యక్తులు లేచి నిలబడాలి. నిరుత్సాహపడుతున్నటువంటి వ్యక్తులు కార్యోన్ముఖులు కావాలి. ఎంత పిరికివాడైన బారాకు ఇప్పుడు యుద్ధానికే సిద్ధపడతా ఉన్నాడు. చాలా తక్కువ మంది సైన్యంతో అతి కష్టమైన సైన్యాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధపడ్డాడు. దోహదపడింది ఎవరు? పురుకొల్పింది ఎవరు? ప్రోత్సాహపరిచింది ఎవరు? నిలబెట్టింది ఎవరు? దెబోరా. అట్లాంటి ప్రోత్సాహపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. తర్వాత న్యాయాధిపతులు 5వ అధ్యాయం, న్యాయాధిపతులు 5వ అధ్యాయం 7వ వచనం అందరికి కలిసి చదువుతాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 7వ వచనం అందరికి కలిసి చదువుదాం. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. షీ వాజ్ ఎ మదర్ అన్టు ఇజ్రాయెల్. ఇశ్రాయేలీలకు తల్లిగా ఉన్నిందంట. ఇశ్రాయేలీలకు తల్లిగా ఉన్నాడు. తల్లి అని చెప్తున్నప్పుడు మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ప్రేమ యొక్క చిహ్నం అని చెప్పవచ్చు. 47 కీర్తన 40 యెషయా-గ్రంథం 15వ వచనం మాకు తెలుసు కదా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోతుందా? షీ కెనాట్ ఫర్గెట్. తన గర్భమున పుట్టిన ప్రేమకు చిహ్నం. దెబోరా ఇశ్రాయేలీల విషయంలో తన ప్రేమ ఎట్లా ఉందంటే, వీళ్ళందరినీ నేనే కన్నాను అన్నటువంటి దృక్పథంలో వాళ్ళకి కన్సర్న్ కలిగింది, వాళ్ళ విషయంలో పట్టింపు కలిగింది. చూడండి, ఒక తల్లికి 2-3 పిల్లలు ఉన్నారంటే భోజనం పెట్టాల్సి వస్తే, లేకపోతే బ్రేక్ఫాస్ట్ పెట్టాల్సి వస్తే ఒకళ్ళకి పెట్టి ఇద్దరిని విస్మరిస్తుందా? లేక ఇద్దరిని పెట్టి ఒకళ్ళని విస్మరిస్తుందా? లేదు. అందరి విషయంలో సమానమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఆ కన్న ప్రేమ, ఆ కన్సర్న్, వాళ్ళ విషయంలో తనకున్న పట్టింపు. అయ్యో, నా ప్రజలు దాసులైపోయారే, చెరలో ఉండిపోయారే, శత్రువుల చేత అనపబడుతున్నారే, కఠినమైన దాస్యానికి లోనైపోయారే.
నాకంటూ ఒక పెద్ద పోస్ట్ ఉండి ఏం ప్రయోజనం? న్యాయాధిపతిగా నేనుండి తీర్పు తీర్చేంత అధికారం నాకున్నా ఏం ప్రయోజనం? ఆ ప్రజలు ఇంత శ్రమ పడుతుంటే వాళ్ళకి డెలివరెన్స్ రావాలి, వారికి విడుదల రావాలి. వాళ్ళ విషయంలో తాను కనపరిచిన ప్రేమ ఒక తల్లి తన బిడ్డల ఎడల కనపరిచినటువంటి ప్రేమ లాంటిది. అందుకే అంటుంది, నేను వారికి ఒక తల్లిలాగా ఉండినాను. నీ సొంత పిల్లల విషయంలో నువ్వు ఎంత ప్రేమిస్తావో, ఎంత వారి యోగక్షేమాల గురించి తలస్తావో, ఇతర కుటుంబీకుల బిడ్డల విషయాల్లో కానీ, ఇతర తోటి సహోదరుల విషయాల్లో కానీ అలాంటి ప్రేమనే నువ్వు కనపరచగలవా? నేనైనా కనపరచగలనా? ఎంత ధైర్యంగా ఉండాలండి ఈ మాట. నేను ఒక తల్లిగా ఉండినాను ఇశ్రాయేలుకి అని చెప్పుకోవటం. సో దేవుని యొక్క ఆశ, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒకరి ఎడల ఒకరం అలాంటి అనురాగంతో ఉండాలి. ఒక తల్లి తన బిడ్డలను గౌరవించినట్లుగా. పౌలు అంటాడు కదా, ఆ మాట ఎవరితో అన్నాడు చెప్పండి? స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యలో సాధువులుగా ఉంటిమి. మొదటి తెస్సలోనికీ 2వ అధ్యాయం. మొదటి తెస్సలోనికీ 2వ అధ్యాయం 6-7 వచనాలు. మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వల్లనే కానీ ఇతరుల వల్లనే కానీ మనుషుల వల్లనే కానీ కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మీ మధ్యను సాధువులమై ఉంటే. స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గౌరవించినట్లుగా. ఎంత కన్సర్న్, ఎంత పట్టింపు, ఎంత ప్రేమ, యోగక్షేమాల గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం దెబోరాకుందో మనం ఆలోచించాం. యెషయా 66:13 చూడకుండా చెప్తారా? ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు. ప్రభువు తన ఆదరణ, మనకిచ్చేటువంటి ఆదరణను కంపేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయనకి ఇంకా వేరే ఏది కనపడలేదు. ఎవరు కనపడ్డారు? తల్లి కనపడింది. అంటే ఒక తల్లితో తను తాను పోల్చుకున్నాడు ఆదరించే విషయానికంటే తల్లి దగ్గర దొరికేటువంటి ఆదరణ ఎంత ఔన్నత్యమైందో ఒకసారి ఆలోచించండి. ప్రజలు నీ దగ్గరికి వస్తున్నప్పుడు అలా ధైర్యపరచబడుతున్నారా? ఆదరించబడుతున్నారా? మా అమ్మ దగ్గరికి వెళ్ళాను నేను, మా అమ్మ నన్ను ఎంత ఆదరిస్తుందో, ఎంత ధైర్యం చెప్తుందో, ఈ అక్క ద్వారా అట్లాంటి ఆదరణ దొరికింది, ఈ అన్న ద్వారా అట్లాంటి ఆదరణ దొరికిందని మన చెంతకొచ్చేవాళ్ళు వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో, నిరాధారణమైన పరిస్థితుల్లో, కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో మనల్ని ఆశ్రయిస్తున్నప్పుడు, మన దరి చేరినప్పుడు అట్లా ధైర్యపరచగలుగుతున్నామా? అలా ఆదరించగలుగుతున్నామా? అలా ప్రేమను చూపగలుగుతున్నామా? ఎవరైనా నిన్ను చూచి మా అమ్మ అండి అని చెప్పుకోగలుగుతున్నారా? దెబోరా అంటుంది, కేవలం ఒక వ్యక్తికో, ఇద్దరు వ్యక్తులకో, కొన్ని కుటుంబాలకో మాత్రమే కాదు, ఇశ్రాయేల్ జనాంగం అంతటికి ఒక తల్లిలాగా వ్యవహరించాను నేను. ఎంత గొప్ప సాక్ష్యం. 131వ కీర్తన 3వ వచనంలో కూడా దావీదు ఇదే మాట అంటాడు. చనుబాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లుగా. 2వ వచనం, 131 2వ వచనం. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద ఉన్నది. తన ప్రాణం నిమ్మళంగా ఉంది, నెమ్మదిగా ఉంది అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన కూడా కంపేర్ చేస్తూ ఉన్నాడు. చనుబాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఎంత నిమ్మళంగా ఉంటుంది, ఎంత ఆదరణగా ఉంటుంది, ఎంత కంఫర్ట్గా ఉంటుంది. తల్లి దగ్గర నుంచి ఆ పిల్లని లాక్కొని చూడు, ఏదో జరగబోతుంది నాకు నష్టం అన్నట్టుగా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు. మళ్ళీ ఇచ్చేయి తల్లికి. ఆ తాకుడు, ఆ స్పర్శ, ఆ తల్లి యొక్క రొమ్ము యొక్క స్పర్శ ఆ బిడ్డకు తగలగానే మళ్ళా నిమ్మళమైపోతుంది. అది కావాలి మన జీవితాలు.
ఒక తల్లిలాగా ప్రేమించే మనస్తత్వం, యోగక్షేమాల్ని ఆలోచించే మనస్తత్వం, పిల్లల్ని పోషించే విషయం కానివ్వండి, వారికి ఇచ్చే విషయం కానివ్వండి, వారిని ధైర్యపరిచే విషయం కానీ, ఆదరించే విషయం కానివ్వండి, ఒక తల్లిలో కనబడేటువంటి సుగుణాలు మన జీవితంలో కనపడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. తర్వాత న్యాయాధిపతులు 5వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే మంచిది, కానీ సమయ పాలన కొరకు మొదటి 4 వచనాలు మాత్రమే చదువుతాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆ దినమున దెబోరయు అభినోయము కుమారుడైన బారాకును ఎత్తున పాడిరి. ఇశ్రాయేల్లో యుద్ధశాలు ధైర్యం కనపరిచిరి. ప్రజలు సంతోషంగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానం చేసేదము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించుడి. యెహోవా, నీవు షేరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోం పొలం నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశం నీళ్లను కురిపించెను, మేఘములు వర్షించెను. మీరు ఈ అధ్యాయం అంతా చదివితే మంచిది. దెబోరా, షీ ఈజ్ ది సాంగ్ కంపోజర్. ఒక చక్కని పాట రాసి పాడుతూ ఉంది. మంచి గాయకురాలు, లిరిక్ రైటర్ అండ్ సింగర్ ఆల్సో కదా. పాట రాసింది, గానం చేసింది. దీని గురించి మాట్లాడుతుంది ఇది. మనకు దేవుడు ఎప్పుడు కూడా ఆపద మొక్కులవాడు. ఆపద వచ్చినప్పుడు, దేవా కరుణించయ్యా, ఈ ఒక్కసారి నన్ను ఆదుకున్నావంటే స్తోత్రం నాయనా, నమ్మకంగా ఉంటాను స్వామి, ఏయో చెప్తాం ఒట్టి మాటలన్నీ. పాపం ఆయన నమ్మేసి నిజమే అనుకొని చేసిన తర్వాత ఇక గుర్తే ఉండదు ఆయన గురించి. మనం మొక్కుబళ్ళు కానీ, థ్యాంక్స్ కానీ, అయ్యా నీకు విడిపించావు, నీకు స్తోత్రం అని చెప్పడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. ప్రభుకు స్తోత్రం. మన దగ్గర చాలామంది ఈ స్వీట్లు, హాట్లు, బనానాలు, బత్తాయిలు చాలా తెచ్చేస్తున్నారు. దేనికి తెలుసా? ఈ కరోనా వచ్చి మంచి పని చేసింది. అది లేకపోతే వాళ్ళు ఎందుకు తెస్తారు చెప్పండి? వాళ్ళు వచ్చి బాగుపడిన తర్వాత పాపం ఎంత హృదయ కృతజ్ఞతతో తీసుకొచ్చి, ప్రదారి తీసుకోండి చెప్తానే ఉన్నా, ఈసారి ఇంకొక ఆయన ఇస్తున్నాడు, మీరెందుకులే నెక్స్ట్ వీక్ ఇద్దామంటే, లేదన్నా తెచ్చేసాం, ఇది కూడా పని చేయండి, ఇది కూడా పని చేయండి. సంతోషం, మంచిది అలాంటి హృదయం కలిగి ఉండడం, కృతజ్ఞత భావము. పూర్వం యుద్ధ వాతావరణం, బందీలుగా ఉండినారు, చెరలో ఉండినారు, నెమ్మది లేని పరిస్థితులు. దేవుని వాగ్దానాలందు విశ్వాసం ఉంచి కార్యోన్ముఖులై యుద్ధం చేసిన తర్వాత దేవుడు అనుగ్రహించిన ఆశ్చర్యకరం విజయం తర్వాత ఇప్పుడు వాళ్ళు పాటిస్తున్నది ఏంటనంటే ప్రభువుకు థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. దేవుని విడలమైనటువంటి మనం ఆపద కాలంలో మొరపెడతాం కానీ, ఆయన ఎదురు నుండి సహాయాన్ని పొందుతాం కానీ, దేవుడు మన ఎడలో చూపించినటువంటి ప్రేమకు, మనకిచ్చిన విజయానికి ప్రతిఫలంగా నోరు తెరిచి ప్రభుని స్తుతిస్తున్నామా? దెబోరా అయితే పాట రాసేసింది, మామూలు పాట కాదు, ఒక అధ్యాయం అంతా రాసేసింది. రాసేసి పాడడం మొదలుపెట్టింది. బారాకు, కమాన్ లెట్ us సింగ్. ఇద్దరు కలిసి చక్కగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతిలో మనం గమనించే విషయం ఏంటంటే, ప్రభువా ఎంత గొప్పగా వాడుకున్నావా నన్ను. కొన్నిసార్లు మనం ఏంటంటే అటు ఆయనకు స్తుతి చెల్లించినట్టుంటాము, ఇటు మనకు కూడా మహింద, నన్ను వాడుకున్నావయ్యా, నువ్వు ఎంత గొప్పగా వాడుకున్నావు, అయినా ఇదంతా నాది కాదులే నీది అంటాం లాస్ట్లో. కాదు, ఆమె పాడేటప్పుడు దేవుని నామానికి మహిమ తీసుకొస్తా ఉంది. ప్రభువా మేం కాదయ్యా చేసింది యుద్ధం, నువ్వయ్యా బయలుదేరవయ్యా, నువ్వు బయలుదేరితే భూమి వణికిందయ్యా, నీ ఎదుట ఎవడయ్యా నిలబడగలడు? నిర్గమకాండం 15వ అధ్యాయంలో కూడా మోషే అప్పటికప్పుడు పాట రాయలేదా? ఎర్ర సముద్రం దాటి బయటికి రాగానే మోషే కీర్తన రాసి పెడితే ఇశ్రాయేల్ అందరూ పాడలేదా? 11వ వచనంలో ఏమన్నారు? యెహోవా వెలుపుల్లో నీ వంటివాడు ఎవడయ్యా? స్తుతి కీర్తనలు బట్టి పూడ్చుడవు, అద్భుతాలు చేసేవాడయ్యా, ఎవడయ్యా నీ ముందు నిలబడగలడు?
ఫరో గుర్రాల్ని రథాలని ముంచేసిన వాడు కదయ్యా నువ్వు. నీ పరాక్రమాన్ని బయలుపరిచిన దేవుడు కదా. ప్రభు చేత మనం దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, మేళ్ళు అనుభవిస్తున్న తర్వాత ఇటువంటి గుణం మనలో కనపడుతుందా? థ్యాంక్స్ చెప్పే గుణం, కృతజ్ఞతగా ఉండే గుణం. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, అయ్యా బాగు చేయమని అడిగితే పోండ్రా మిమ్మల్ని యాజకులు కనపరుచుకోమంటే పోయారు, మార్గంలోనే స్వస్థత పొందారు. కానీ ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చాడు. ఎంత బాధపడ్డాడండి ప్రభు. 10 మంది శుద్ధులైరి కారా, ఈ ఒక్కడా తిరిగి వచ్చింది నన్ను మహిమపరచడానికి. అంటే ఒకసారి నిష్పత్తిని ఆలోచించుకోండి. దేవుని ద్వారా మేలు పొంది రిటర్న్గా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు 10:1. 10 మందిలో ఒక్కడుంటాడు. చాలా పర్యాలు దేవుని కృప మన జీవితంలో ఆగిపోవడానికి, దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఆగిపోవడానికి కారణం ఏంటంటే కృతజ్ఞత లేకపోవడం. యోహాను సువార్త 1:17 మనం చదువుతాం, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప వస్తుంది. దేవుని యొక్క పరిపూర్ణత ఉంది. ఇప్పటికే మనం అనుభవించింది చాలా తక్కువ. కృప అంటే ఆశీర్వాదం అని పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. ఆయన పరిపూర్ణతలో నుంచి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వస్తుంది. ఎందుకు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం? ఒక్కసారి కుమ్మరించకూడదా? కాదు. ఏం చేస్తాడంటే ఆశీర్వదించి ఒకసారి చూస్తాడు నీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో. మనం ఆశీర్వదించబడిన తర్వాత మనకు గర్వం వస్తుందా, దీనత్వం వస్తుందా? ఒకవేళ నువ్వు ఎల్డీసీగా ఉన్నావు, ప్రమోషన్ వచ్చింది యూడీసీగా, చెప్పండి, గర్వమా దీనత్వమా? కదా అంటారు కదా మనల్ని, ఎరా కళ్ళు నెత్తికెక్కినాయేమరా. కొంచెం స్థానం పెరిగితే చాలు, కొంచెం స్థానం పెరిగితే, కొంచెం ఆశీర్వదించబడితే చాలు, అబ్బో నాంతటోడు లేడనుకుంటాం మనం, ఇదంతా నా వల్లనే కలిగింది అనుకుంటాం, అతిశయపడతాం. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం రావాలంటే జరగాల్సిన విషయం ఏంటంటే, కొంత ఆశీర్వదించబడిన తర్వాత ప్రభువా ఇంతగా నువ్వు నన్ను ఆశీర్వదించడానికి ఏ పాటోడినయ్యా అన్నావు అనుకో, మళ్ళీ ఆశీర్వాదం వస్తుంది. మళ్ళా ఇది కూడా ఎందుకయ్యా నాకు, నేనే పాటోడిని ఏ పాటిదానంటే మళ్ళీ ఆశీర్వాదం వస్తుంది. అది కృప వెంబడి కృప అంటే. కానీ మనం ఆశీర్వదించబడిన తర్వాత ఏమనుకుంటున్నావు నేనంటే అన్నావు అనుకో, కృప ఆగిపోతుంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. మేలు పొందిన తర్వాత కృతజ్ఞులుగా ఉందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు. బీ ఎ గ్రేట్ఫుల్ వన్. కృతజ్ఞుడిగా ఉండు. మరింత ఆశీర్వాదాల్లోనికి అది నిన్ను నడిపిస్తుంది. సో దెబోరా దేవుని ద్వారా తనకు అనుగ్రహించబడినటువంటి విజయ గీతిక ఆలపించడం ప్రారంభించింది. తద్వారా తనకున్న కృతజ్ఞత భావాన్ని దేవుని ఎడల వ్యక్తపరిచింది, ఆయన నామాన్ని మహిమపరిచింది. ఇది మన మహిమకు కారణమవుతుంది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. సో రాబోయే దినాల్లో దేవుడు తన రాజ్య స్థాపన చేసినప్పుడు ఆయన మహిమలో మనం కూడా మహిమపరచబడాలంటే సత్యాలు నేర్చుకుందాం. దెబోరా జీవితం ఎంత ఛాలెంజింగ్గా ఉంది. షీ వాజ్ ఎ జడ్జ్, న్యాయాధిపతిగా ఉన్నింది. షీ వాజ్ ఎ ప్రాఫెటస్, తను ఒక ప్రవక్తినిగా ఉన్నింది. షీ వాజ్ ఎ ఎంకరేజర్, ఇతరులను ప్రోత్సాహపరచగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నింది. ఇంకా 4 చెప్పానా? తల్లిగా ఉన్నింది. షీ వాజ్ ఎ మదర్, దెన్ షీ వాజ్ ఎ సాంగ్ కంపోజర్. సో అటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి వారమై ప్రభు చేత ఆశీర్వదించబడదాం గాక ప్రార్థన చేసుకుంటాం.